సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని, ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపవనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాం. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమగురుభ్యో నమః. అధ్యాయం 17. సాయి మార్గదర్శకత్వం. ఈ భూమిపై ఎందరో మహాత్ములు, సిద్ధపురుషులు అవతరించారు. వీరు అవతరించినది జీవులకు ఆత్మజ్ఞానం ప్రసాదించడానికే. అందరి మహాత్ముల మార్గదర్శకత్వం ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క మార్గంలో సాధకులను నడిపించి గమ్యాన్ని చేరుస్తాడు. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపంగా అవతరించి ధర్మాన్ని ఆచరించి ధర్మమనే ఆలంబనంతో గమ్యాన్ని పొందవచ్చునని తెలియజేశారు. వేదాంతం అంటే అరణ్యంలో ముక్కు మూసుకొని కూర్చోవడం కాదని, వ్యవహారంలో ఏ విధంగా కర్మను ఆచరించాలో శ్రీకృష్ణుడు ఆచరించి గీతను బోధించి గమ్యాన్ని ఎలా పొందాలో తెలియజేశారు. అహింస, పవిత్రత, వైరాగ్యం, కృషి వీటి సహాయంతో గమ్యాన్ని పొందమని బుద్ధుడు బోధించాడు. ప్రేమ, క్షమలతో గమ్యాన్ని పొందమని జీసస్ బోధించాడు. కార్యశీలత, పట్టుదలత, పరాక్రమం, నియమములతో గమ్యాన్ని పొందమని మహమ్మద్ ప్రవక్త బోధించారు. నీవు ఎవరో తెలుసుకో అన్న విచారణను ప్రవేశపెట్టి జ్ఞాన మార్గంలో గమ్యాన్ని పొందమని రమణ మహర్షి బోధించారు. పరాభక్తితో అమ్మను ఆరాధించి అమ్మ కృపకు పాత్రుడై గమ్యాన్ని పొందమని రామకృష్ణ పరమహంస బోధించారు. ఈ విధంగా ఎందరో మహాత్ముల మార్గదర్శకత్వం మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. కానీ సాయి మార్గదర్శకత్వం ఏమిటని ప్రశ్నిస్తే చాలామంది టక్కున సూటిగా సమాధానం చెప్పలేరు. సాయి మార్గదర్శకత్వం నిగూఢమైనట్టిది. అది సాయి సచ్చరిత్ర 1000 సార్లు పారాయణం చేస్తే అవగతం అయ్యేది కాదు. సాయి చేత అనుగ్రహింపబడి సాయి స్వయంగా బోధిస్తే అవగతం అయ్యేది. ఈ పరమసత్యాన్ని గ్రహించలేక కొంతమంది రచయితలు భక్తి అని, కొంతమంది రచయితలు ప్రేమ అని, కొంతమంది రచయితలు సచ్చరిత్ర పారాయణం అని వ్రాసారు. ఇవి సాధనలో ఒక భాగమే కానీ ప్రధాన సాధన కాదు. సాయి అనుభవంతో నాకు బోధించిన సాయి నిగూఢ రహస్య సాయి మార్గదర్శకత్వం 2 రకాలుగా ఉంటుంది. నైతిక శిక్షణ, శక్తిపాతం. ఆధ్యాత్మిక జీవితానికి ధర్మ ఆచరణ, పవిత్రత, శీలం, నైతిక ప్రవర్తన 4 స్తంభాలు లాంటివి. ఈ 4 లేకుండా చేసే ఏ సాధనైనా వ్యర్థమే. అందుకే చిత్త చాంచల్యము గలవానికి, నిగ్రహింపబడని ఇంద్రియములు గలవానికి, నైతిక శిక్షణ లేని మానవుడికి ఆత్మ లభించదు. ఎందరో మహాత్ములు బ్రహ్మాన్ని, శక్తిని, ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని, సాధన మార్గాన్ని, ఈశ్వరతత్వాన్ని, జీవతత్వాన్ని, జగత్తత్వాన్ని, వీటి మధ్య గల సంబంధాన్ని, సమన్వయాన్ని విభిన్న కోణాలలో, విభిన్న పద్ధతులలో ప్రవచించారు. కానీ సాయి 60 సంవత్సరముల జీవితంలో సాయి ఏనాడు వీటి గురించి మాట్లాడలేదు, వివరణ ఇవ్వలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, గ్రంథాలు రచింపలేదు. వీటి విషయంలో భక్తులు ఏవైనా ప్రశ్నిస్తే అనుభవములతో బోధించారే గాని ఏనాడు ఆయన వివరణ ఇవ్వలేదు. భక్తులు సూటిగా కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు సూటిగా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చారే గాని సమగ్రంగా ప్రవచించలేదు, విపులంగా వివరించలేదు. కేవలం తన అపార యోగా శక్తితో శక్తిపాతం చేసి సాధకులకు దివ్యానుభవాలు, దివ్యానుభూతిని ప్రసాదించేవారు. క్షణాలలో ఎటువంటి శ్రమ లేకుండా అవలీలగా బ్రహ్మానుభూతిని ప్రసాదించి బ్రహ్మజ్ఞాన భిక్షను ప్రసాదించేవారు. కానీ దుర్లభమైన ఈ ప్రసాదమును నొసగే ముందు సాధకుడి అర్హతను చూచేవారు. ఏమిటా అర్హత అని మీరు ప్రశ్నిస్తే, మనసు పరిశుద్ధంగా, పరమ పవిత్రంగా ఉండి ఆత్మ సాక్షాత్కారం కోసము సర్వత్యాగాలతో, వైరాగ్యంతో, తీవ్ర పరితాపంతో ఉండడం. ఈ అర్హత లేని వారికి కలిగించడానికి సాయి నైతిక శిక్షణను ఇచ్చేవారు. భక్తుడికి సాయి పట్ల పూర్ణ ప్రేమ ఉన్నప్పటికీ నైతిక విలువలు లోపిస్తే వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. వారిని తిట్టేవారు, కొట్టేవారు. ధర్మము కాని దానిని, నైతిక విలువలు లేని ప్రసాదాన్ని గాని, దక్షిణ గాని బాబా స్వీకరించేవారు కాదు. భక్తుడు ఏ చిన్న పొరపాటును చేసినా అతనికి వెంటనే తన తప్పును తెలుసుకునేలా శిక్షించేవారు. సాధకుడు ఏదైనా తప్పు చేస్తే ముందు అలా చేయవద్దని మాటలతో చెప్పేవాడు. వినని వాడు సహనంతో ఉండేవాడు. వీరు త్రికరణ శుద్ధిగా మారేలా పరిస్థితులు తానే కల్పించి ఆ రకంగా శిక్షించేవాడు.
సాధకుడి మనోబుద్ధులను పరమ పవిత్రం చేసేవాడు. సాధకుడికి రజో తమో గుణాలను తొలగించి సత్వ గుణాన్ని ప్రసాదించేవాడు. ఈ సత్వగుణాన్ని నిర్మల అంతఃకరణ కలగడానికే సచ్చరిత్రను కొన్ని గ్రంథాలను పారాయణ చేయించారే గాని పారాయణమే సాయి సాధన మార్గం కాదు. పారాయణం చేయడం సాయి సాధనలో ఒక భాగం మాత్రమే. సాయి ప్రత్యక్ష సన్నిధి మనం ప్రస్తుతం లేదు కదా అటువంటప్పుడు మనకు నైతిక శిక్షణ ఎలా ఇస్తాడు, శక్తిపాతం ఎలా చేస్తాడనే సందేహం కలుగుతుంది. సాయి మాటలతో ఏది బోధించరు. ఏ విషయమైనా కేవలం అనుభూతితో బోధిస్తారు. ఇది సాయి శరీరం విడిచిన తర్వాత ఎన్నుకున్న పద్ధతి కాదు. సాయి సశరీరంగా ఉన్నప్పుడే ఈ పద్ధతిలో ఎందరికో బోధ చేశారు. కొన్ని సన్నివేశాలు వింటే మీకు విషయం సుస్పష్టం అవుతుంది. సాటే 7 రోజులు గురుచరిత్రను పారాయణం చేస్తే సాయి దర్శనం ఇచ్చాడు. నేను 7 సంవత్సరాలుగా సాయిని ఎంతో సేవించాను. నాకు దర్శనం ఇవ్వలేదని హేమడ్ పంత్ బాధపడినప్పుడు పక్కనే ఉన్న సాయి వెంటనే చక్కగా వాక్తో బోధించి అతడికి ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ అలా చేయలేదు. విలక్షణంగా శ్యామ దగ్గరకు పంపించి రాధాబాయి వృత్తాంతం చెప్పించి అతడికి ఎంతో ఆనందాన్ని, జ్ఞానాన్ని, సాధన మార్గాన్ని ప్రసాదించాడు. ఇంకొక సన్నివేశం శ్రద్ధగా వినండి. కాకా సాహెబ్ దీక్షిత్ సాయికి ఎంతో అంకిత భక్తుడు. సాయికి ఎంతో ప్రియభక్తుడు. షిరిడీలో దీక్షిత్ కుటుంబంతో ఉన్నప్పుడు దీక్షిత్ 8 సంవత్సరాల కుమార్తె ప్రమాదానికి లోనై చనిపోయింది. కుటుంబం అంతా బోర్న ఏడుస్తారు. అదే రోజు దీక్షిత్ ఎంతో బాధతో, దుఃఖంతో సాయంత్రం బాబా దర్శనానికి వస్తాడు. వచ్చి పాదాల పక్కన కూర్చుంటాడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఎలాంటి వారైనా ఓదార్పునిస్తారు. కానీ సాయి అలా చేయలేదు. మౌనంగా కూర్చున్నాడు. భక్తులంతా దీక్షిత్కు ఏవో కొన్ని మాటలు చెప్తే బాగుండునని ఆతృతతో వేచి ఉన్నారు. కానీ సాయి చిన్న మాట కూడా పలకలేదు. అప్పుడే ఒక పుస్తకం పోస్టర్లో దీక్షిత్కు రావడం, దాన్ని దీక్షిత్ సాయికి ఇవ్వడం జరిగింది. అప్పుడు సాయి ఆ గ్రంథాన్ని అలా తిరిగేసి ఒక పేజీ నెంబర్ చూసి చదవమన్నాడు. ఆ గ్రంథం ఆధ్యాత్మిక రామాయణం. సాయి చూపించగానే సన్నివేశం. వాలి చనిపోయి తార ఏడుస్తుంటే రాముడు బోధించిన అపూర్వ తత్వబోధఘట్టం అది. దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. దానిని చదివి ఎంతో ఓదార్పు, శాంతి, ధైర్యాన్ని పొందాడు. సాధక అవగతమైందా సాయి బోధనా విధానం? అదేవిధంగా దామోదర్ రసాని అనే భక్తుడు సాయి మిమ్మలను దర్శించిన, సేవించిన అందరికీ మోక్షం కలుగుతుందా అని ప్రశ్నించినప్పుడు వాక్కుతో బోధించక 10 రూపాయలు తెమ్మని చెప్పి అర్హత ఉన్న వాళ్ళకి అది కలుగుతుందని అనుభవంతో బోధించారు. బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని వచ్చిన లోభి అయిన భక్తుడికి వాక్కుతో బోధించకుండా 5 రూపాయల కోసం ఒక కుర్రాడిని తిప్పుతూ లోభంను త్వదించితేనే గాని మనసును, బుద్ధిని, అహంకారాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని సమర్పిస్తే గాని అది గురువు నుండి లభించదని అనుభవంతో బోధించారు. అదేవిధంగా దాసగనుకు ఉపనిషత్తు వాఖ్యాన రచనలో సందేహం వచ్చినప్పుడు దానిని నివృత్తి చేయమని సాయితో చెప్పినప్పుడు బాబా వాక్కుతో చక్కగా బోధించవచ్చు. కానీ సాయి అలా చేయలేదు. ఒక పనిపిల్లతో చక్కటి బోధ చేయించి అనుభవంతో అతని సంశయాన్ని తొలగించారు. కాబట్టి సాధక వాక్కుతో బోధించే సాధారణ గురువు కాదు సాయి. బుద్ధితో బోధించే సాధారణ స్వామి కాదు సాయి. అనుభవాలతో బోధించే అసాధారణ పరమ గురువు సాయి. నా అనుభవాలను కొన్నింటిని వింటే మీకు విషయం చక్కగా అవగతమవుతుంది. ధ్యానం ద్వారా సాయి బోధన. ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, తత్వ సందేహాలు కలిగినప్పుడు, ప్రాపంచిక ప్రశ్నలకు సమాధానం కోరినప్పుడు సాయిని ప్రార్థించి ధ్యానంలో కూర్చోండి. కొన్ని దృశ్యములను చూపించడం ద్వారా లేదా ఒక దివ్యమైన వాక్కు ద్వారా, కొన్ని అనుభవాల ద్వారా మీకు సమాధానం లభిస్తుంది. లేదా ఒక్కొక్కసారి ఫలానా వ్యక్తిని కలవమని, మాట్లాడమని విపరీతంగా ప్రేరణ వస్తుంది. లేక ఏదైనా గ్రంథం చదవమని విపరీతంగా ప్రేరణ వస్తుంది. ప్రపంచ విషయాల ద్వారా బోధించడం. ప్రారంభ దశలో తత్వ విచారణలో నాకు ఒక సందేహం వచ్చి సాయి సంగత్వం లేకుండా కర్మను చేయమని మహాత్ములు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఒక కర్మ జరిగినప్పుడు అందులో స్వార్థం ఉండకపోవచ్చు, నిష్కామంగా జరగవచ్చు. కానీ నేను చేశానన్న కర్తృత్వం ఉంటుంది కదా, అది కూడా సంగత్వమే కదా. నేను ఏ కర్మ చేయడం లేదు. నేను సాక్షినన్న జ్ఞానం ఉన్నంత మాత్రాన సంగత్వం లేదని చెప్పడం ఎలా అవుతుంది? నేను సాక్షినన్న జ్ఞానం కూడా సంగత్వమే కదా. నాకు అర్థమయ్యేలా బోధించమని ధ్యానంలో కూర్చున్నాను. ఏ సమాధానం రాలేదు. 3 రోజుల తర్వాత నాకు విపరీతంగా పంటి నొప్పి వచ్చింది. అది అప్పుడప్పుడు వస్తుండడం వల్ల దాన్ని తీయించడం ఉత్తమం అని డాక్టర్ను కలిశాను. కానీ చాలా నొప్పి కలుగుతుందేమో అని భయపడ్డాను. ఈ విషయం డాక్టర్తో చెబితే ద్రవంత నొప్పి కూడా లేకుండా తీస్తానని చెప్పి ఇంజెక్షన్ దవడకు వేశాడు. 3 నిమిషాలలో పళ్ళు తీసి నా చేతిలో పెట్టాడు. వెంటనే నాకు అపూర్వమైన బోధ మెరుపులా మెరిసింది. పళ్ళు పీకడం అనే కర్మ జరిగింది.
ఈ కర్మలో వ్యక్తి చాలా నొప్పిని అనుభవించాలి, కానీ నొప్పిని ఆ లవలేశం కూడా నేను అనుభవించలేదు. అంటే నొప్పి యొక్క జ్ఞానం తీయించుకున్న వ్యక్తి లేదు. నొప్పి స్పృహతో పీకించుకోవడం సంగత్వం, నొప్పి లేకుండా పీకించుకోవడం నిసంగత్వం. అదేవిధంగా నేను చేశాను, నేను చేస్తున్నాను అనే బుద్ధి జ్ఞానంతో కర్మ చేయడం సంగత్వం, దివ్య జ్ఞానంతో ధ్యాన పారవస్యంతో కర్మ చేయడం నిసంగత్వం. పళ్ళు చేతిలో పట్టుకొని ఇంటికి వస్తూ సాయి ప్రశ్న అడిగానని పళ్ళు పీకించి సమాధానం చెప్పడం నీకు సమంజసమా అని ఆశ్చర్యపోయాను. వ్యక్తుల ద్వారా బోధన. ఒక స్వామివారి సన్మాన కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఇంకా చాలామంది పండితులు, విద్వాంసులు, స్వాములు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. నేను సాయి అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్ళను. కాబట్టి వెళ్ళాలా వద్దా అని ప్రశ్నించి ధ్యానంలో కూర్చున్నాను. ఎలాంటి సమాధానం రాలేదు. కార్యక్రమానికి వెళ్ళే సమయం అయింది. ఏ విషయం చెప్పలేదని నేను మదన పడుతున్నాను. సాయి ఎలా సమాధానం చెప్పారో వినండి. కొన్ని క్షణాలలో ఒక భక్తుడు ఫోన్ చేసి, స్వామి మీ ఇంటికి వస్తున్నాను, ఉంటారా అని. నేను ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను, ఇప్పుడు రావద్దని చెప్పాను. వెంటనే అతడి గొంతు మారి గంభీరంగా, మీ స్థితి ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటి, ఎందుకు తిరుగుతారు అనవసరంగా అన్నాడు. ఏమిటి ఇతడి పిచ్చి మాటలు అని నేను అనుకున్నానే కానీ అతడి గొంతు ద్వారా సాయే మాట్లాడారని కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. టీవీ ద్వారా సాయి బోధన. మనిషి పాపకర్మలకు గురు ఆజ్ఞలు పాటించలేకపోవడానికి కారణం సంస్కారాలు. ఈ సంస్కారాలను సాయి ఎందుకు నాశనం చేయడు? అలా చేస్తే అందరూ సులభంగా బ్రహ్మజ్ఞానం పొందుతారు కదా అని విచారిస్తూ కారణాలు చెప్పమని సాయిని ప్రార్థించాను. కొంతసేపటికి ఈ విషయాన్ని విచారిస్తూ బయటకు వచ్చారు. ఆ దారిలో వెళ్తూ ఉంటే సినిమా థియేటర్ కనిపించింది. ఎందుకో తీవ్రంగా సినిమా చూడాలనిపించింది. వెళ్ళి కూర్చున్నాను. ఆ సినిమా ద్వారా సాయి నాకు బోధించిన విషయం ఏమిటో వినండి. ఆ సినిమాలో హీరోయిన్కు ఆమె తండ్రి అల్లారుముద్దుగా పెంచుతాడు. ఇది కావాలని కోరితే చాలు తక్షణమే తీరుస్తాడు. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తండ్రికి తెలిసి ఆమె కోరిక తగదంటాడు. కానీ ఆమె తండ్రి మాటను ధిక్కరించి అతడితో తిరగడం చూసి ఆమె పట్ల తండ్రి ఉదాసీనంగా ఉంటాడు. నా పట్ల నీకు ప్రేమ లేదని అంటుంది కూతురు. నా ప్రేమ నీ మీద సదా ఉంటుంది, అది లేని క్షణమే ఉండదు. కానీ నీవే నా మాటను వినడం లేదని అంటాడు తండ్రి. ఒకవైపు తండ్రి, ఇంకొక వైపు ప్రియుడు. ఎవరి మాటను వినవలెనో, ఎవరిని త్యజించాలో ఆమెకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గురువు, తండ్రి, ప్రియుడు సంస్కారాన్ని త్యజిస్తేనే నా అనుగ్రహం అంటాడు గురువు. సంస్కారాన్ని త్యజించడం అసాధ్యం అంటాడు సాధకుడు. దీని ద్వారా సాయి స్పష్టంగా బోధించింది ఏమంటే, ఏ సాధకుడైనా భగవంతుడిని, మాయను రెండింటినీ ఆరాధించలేడు. రెండింటిని ఎవరూ కూడా తృప్తిపరచలేరు. ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా త్యజించాలి. కాబట్టి విషయానందం, ప్రపంచ అనురక్తి వీటిని సాధకుడు త్యాగం చేస్తే గానీ నిరంతరం సదా ప్రసరించే నా అనుగ్రహాన్ని ఎవరూ పొందలేరని, త్యాగమును పాటించాలని తెలిపారు. అందరికీ ఈ త్యాగం ఉండదు కాబట్టి అందరూ బ్రహ్మజ్ఞానానికి పాత్రలు కావడం లేదని సాయి నాకు బోధించారు. సాంబ్రాణి, గంధపు వాసనలతో సాయి బోధన. ఒకరోజు ఒక పుస్తకం కొనడం కోసం ఒక దుకాణానికి బయలుదేరుతున్నాను. కానీ ఆ సమయంలో దుకాణం ఉండదేమోనన్న సందేహం వచ్చింది. తక్షణమే సాంబ్రాణి వాసన గుప్పున వచ్చింది. నాకు ఏమీ అర్థం కాక బయలుదేరాను. కానీ దుకాణం మూసి ఉంది. దీనితో నాకు అర్థమైంది ఏమంటే, ఎప్పుడైనా ఈ విధంగా వాసన పుడితే నా ఆలోచన వాస్తవమని, ఆ పని చేయమని సాయి సూచన. ఇప్పటికీ నాకు ఎన్నోసార్లు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక విషయం విచారిస్తున్నప్పుడు ఆ విషయంలో నా ఆలోచన విధానం వాస్తవమైతే వెంటనే గులాబీ, సాంబ్రాణి, గంధపు వాసనలు పుడతాయి. స్వప్న దర్శనాల ద్వారా సాయి బోధన. ఆధ్యాత్మిక ప్రశ్నలైన, ప్రాపంచిక ప్రశ్నలైన సాయిని ప్రార్థించే స్వప్న అనుభవాల ద్వారా సాయి బోధిస్తారు. ఒక అనుభవం వినండి. ఒక భక్తుడు చాలా కష్టాల్లో ఉండి నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని అడిగాడు. సాయిని ప్రార్థించాను. వారం రోజుల తర్వాత కలలో ఒక దృశ్యం కనబడింది. అదేమిటంటే, ఆ దంపతులు చక్కగా అలంకరించుకొని ఉత్సాహంగా చిట్టాపట్టాలు వేసుకొని బయటకు వెళ్తున్నారు. నేను ఎక్కడికైనా ప్రశ్నిస్తే సినిమాకని చెప్పారు. ఉదయాన్నే అర్థమైంది ఏమంటే, వారికి మంచి రోజులు మొదలయ్యాయని. ఆశ్చర్యంగా అదే రోజు అతడికి మంచి ఉద్యోగం వచ్చింది. అప్రయత్నంగా స్థితి మారడం ద్వారా సాయి బోధన. భక్తులు ప్రాపంచిక సమస్యలు అడిగినప్పుడు లేదా అడగకపోయినా ఉన్నట్లుండి స్థితి మారి భవిష్యత్తు విషయాలు నాకు తెలియకుండానే చెప్పడం జరుగుతుంది. కొన్ని క్షణాలలో మళ్ళీ మామూలు స్థితి కలుగుతుంది. ఒక అనుభవం వినండి. ఒక భక్తురాలు చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది. ఆమె బంధువు నా దగ్గరకు వచ్చి ఆమె పరిస్థితి బాగానే ఉందని చెప్పి ప్రసాదం అడిగాడు. నేను ప్రసాదం ముట్టుకున్న వెంటనే, నీకు మైల అయింది కదా,
నీవు ప్రసాదం ఎలా తీసుకుంటావని నాకు ఒక క్షణంలో స్థితి మారిపోయి తెలిసిపోయింది. మరుక్షణమే మామూలు స్థితి కలిగింది. నాకు సందేహం వచ్చి వారింటికి ఫోన్ చేస్తే 10 నిమిషాల ముందే ఆవిడ చనిపోయారని నా దగ్గరికి వచ్చిన భక్తుడి శ్రీమతి తెలిపారు. నేను ఆశ్చర్యపడ్డాను. మరో అనుభవం వినండి. ఒకరోజు సాయంత్రం బయట లైట్ వేయడానికి వెళ్తున్నాను. క్షణాల్లో స్థితి మారిపోయి స్విచ్ ఆన్ చేసిన తర్వాత వెంటనే అది పేలిపోతుందని తెలిసింది. మరుక్షణంలోనే మామూలు స్థితి కలిగి స్విచ్ ఆన్ చేశాను. ఆశ్చర్యకరంగా లైట్ పేలిపోయింది. ఈ విధంగా భవిష్యత్ విషయాలను కూడా తెలుసుకునేలా సాయి చేశారు. కాబట్టి సాధక, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సందేహం కలిగినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏం జరుగుతుందో తెలియనప్పుడు సాయిని గట్టిగా ప్రార్థించు. సాయి తప్పక క్షణాల్లో సమాధానం ఇస్తారు. కానీ ఆ సమాధానం సాయి నీకు ప్రతిసారి దర్శనమిచ్చి చెబుతారని అనుకోవద్దు. ఏ విధంగానైనా చెబుతాడు. ఇది సత్యం. ఈ అనుభవాలు వ్రాయడానికి కారణం నీ జీవితంలో నీవు నాలాగే సాయి సన్నిధిని అనుభవించడానికి, సాయి మార్గదర్శకత్వాన్ని చవిచూడడానికి ఈ విధంగా ఆచరించి తరించు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.